రైట్, లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. విశాఖ చంద్రబాబు సభలో కలకలం రేగింది. గాజువాకలో చంద్రబాబుపై రాళ్లు విసిరారు దుండగులు. చంద్రబాబు మాట్లాడుతుండగా రాళ్లు వేశారు ఆగంతకులు. పక్కనే ఉన్న గల్లీలోకి పరారయ్యారు. ఇక చంద్రబాబు పక్కన రాళ్లు పడ్డాయి. డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను. ఇవి నివారించమని పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు. జ్ఞాపకం ఉందా మీకు అని అడుగుతున్న అమరావతిలో. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం అంటే. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లు వేశారు. వల్ల చూశారా, వస్తా దానికి కూడా వస్తారే. మిమ్మల్ని వదిలిపెట్టరి ప్రజలు, తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. నేను గంజాయి ఉందని చెప్పాను, డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను. ఇవి నివారించమని పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు. జ్ఞాపకం ఉందా మీకు అని అడుగుతున్న అమరావతిలో. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు. విశాఖ చంద్రబాబు సభలో కలకలం రేగింది. గాజువాకలో చంద్రబాబు మాట్లాడుతుండగా రాళ్లు విసిరారు దుండగులు. ఇక ఆ రాళ్లు చంద్రబాబు పక్కన పడ్డాయి. ఇక రాళ్లు విసిరినటువంటి ఆగంతకులు పక్కనున్నటువంటి మరో గల్లీలోకి పరారయ్యారు. విశాఖలో చంద్రబాబు సభలో కలకలం రేగింది. చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఎవరో ఆగంతకులు రాళ్లు విసిరారు. ఇక దీని మీద చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాళ్లు విసిరిన ఆగంతకులు పారిపోయినట్టు తెలుస్తుంది. ఇక ఆ రాళ్ళు అయితే చంద్రబాబుకు తాకలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. శివ, ఏదైతే ఈ రోజు పాయకరపేటలో ఒక సభ జరిగిన తర్వాత గాజువాక రావడం జరిగింది. గాజువాక సభలో ఏదైతే మాట్లాడుతున్న సమయంలోనే వెనక నుంచి ఏదైతే స్టేజ్ ఏర్పాటు చేసిన వెనక నుంచి కూడా ఒక రాళ్ళు రువ్వడం జరిగింది అంటూ కూడా ఒక కథనాలు వచ్చాయి. దాని తర్వాత చూసుకునేటప్పటికీ అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపడ్డారు. అసలు ఎందుకంటే నిన్న చూసుకునేటప్పటికీ సీఎం జగన్ మీద కూడా రాళ్ళు రువ్వారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించినంత వరకు కూడా రాళ్ల దాడి జరగడం జరిగింది. అదే రాష్ట్రంలో ఒక ఆనవాయితీగా మారిపోతుంది. ఎందుకంటే ఆ ఎన్నికల సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాళ్ల దాడి అనేది చాలా ఇదిగా మారుతుంది కనుక దీనికి సంబంధించినంత పూర్తి స్థాయిలో కూడా అందరూ అప్రమత్తం అయ్యారు. అయితే ఎవరైతే గాజువాక సభలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు రాళ్లు రువ్వారో అయితే వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు పోలీసులపై కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఒక విషయం చెప్పడం జరిగింది. అయితే కేవలం ఒక పార్టీకి సంబంధించినంత వరకు ఏం జరిగిందో తెలియదు. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కానీ లేకపోతే యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాము. దానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వకుండా కేవలం ప్రతి సభకు సంబంధించినంత వరకు రాళ్ల దాడి జరుగుతుంది అంటూ కూడా మేము చెప్పుకోవడం కానీ, లేకపోతే ప్రతిపక్షాలు చెప్పుకోవడం కానీ, లేకపోతే అధికార పక్షం చెప్పుకోవడం కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇదంతా కూడా ప్రజలు నమ్మడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇటువంటి సంస్కృతి అయితే కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు జరిగిన పవన్ కళ్యాణ్ సభలో కూడా చాలా స్పష్టంగా అయితే ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే రాళ్లు రువ్వడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైనా సరే హెల్దీ అయిన రాజకీయాలు చేసుకోవాలి. అక్కడున్న పరిస్థితులను బట్టి కానీ, లేకపోతే ప్రాంతాలు కానీ, లేకపోతే గ్రామాలు కానీ, లేకపోతే దానికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనంతా చేయాలి తప్పితే రాళ్లు రువ్వడం వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల కూడా
ఎవరికి కూడా ప్రయోజనం కాదు. కొంతమంది కొన్ని పార్టీలు దానికి కావాలని చెప్పి ఇదంతా కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళంతా కూడా కావాలని హైప్ తెచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసం మనం ఆలోచించకూడదు. ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఎవరైతే రాష్ట్ర సంబంధించిన డీజీపీ కానీ లేకపోతే దానికి సంబంధించినంత వరకు పోలీస్ యంత్రాంగం కానీ చాలా పటిష్టంగా ఉంది. దాంతోపాటు ఈసీ కన్సర్న్ లో మొత్తం అంతా కూడా నడుస్తుంది కనుక అసలు ఎవరు చేస్తున్నారు, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం అవ్వాలి. వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ నిందితులు నిజంగానే రాగదాడికి పాల్పడ్డారా లేకపోతే పాల్పడడానికి ప్రయత్నం చేశారా, అన్ని చాలా వేరియేషన్స్ లో ఉంటాయి కనుక వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చూసుకున్న తర్వాత వాళ్ళందరినీ ఓకే. అరెస్ట్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనా సరే ఈసారి ఈ రోజు జరిగిన సభల్లో మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, అదే విధంగా రైట్. ఓకే రాజు, థ్యాంక్ యూ. అటు తెనాలిలో వారా